ఆ చిన్నదాన్నైనా నాకు ఇచ్చిన ఈ మీతో కలిసి సహవాసం చేయడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి పెద్దవారైన కెజా ఆంటీకి, అలాగే నడిపిస్తున్న జయమణి ఆంటీకి, అలాగే సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీ అందరిలో నేను చాలా చిన్నదాన్ని. ప్రభువుని బట్టి మనం ముందుకు సాగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. నా పేరు విజయ రమేష్. మేము వైజాగ్ లో దేవుని పరిచర్యలో ఉంటాము. రమేష్ బాబు అన్న పేరు, నా పేరు విజయ. టోనీ పాల్, పెన్నీ పాల్ మా పిల్లల పేర్లు. ఆ రైల్వేలో జాబ్ చేసేవాళ్ళు. తర్వాత 10 ఇయర్స్ ఉండగా రిజైన్ చేసి ప్రభువులో సేవలో కొనసాగుతా ఉన్నాము. ఇక్కడ వైజాగ్ లో దేవుని కృపను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన పిలుపుని బట్టి ఇక్కడ 3 సంఘాల మధ్య ప్రభు మమ్మల్ని వాడుకుంటున్నాడు. అలాగే ఆ కొన్ని మూడు మూడు నాలుగు స్థలాల్లో గాస్పల్ మీటింగ్, సువార్త పరిచర్య జరుగుతా ఉంది. దయచేసి ప్రార్థన చేయండి. అలాగే నేను మీ అందరికీ తెలుసు. ఆ తెలుసు అందరికీ, ఎందుకంటే అనంతపూర్కి 3-4 సార్లు వచ్చాము. మేము కుటుంబంతో కలిసి వచ్చి విబిఎస్ మీ మధ్య జరిగించడం జరిగింది. స్త్రీల మధ్య కూడా నేను మీ మధ్య కూడా సహవాసం చేయడం జరిగింది. ఆ దేవుని దేవునికి లెక్కించలేని స్తోత్రాలు. మీతో కలిసి ఇలాగున్న సహవాసం వాయిస్ రావట్లేదు అక్క. జయమని అక్క. అమ్మా విజయ, వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వస్తుంది కదా. చిన్న పాట పాడుకొని, చిన్న ప్రార్థన చేసుకొని, పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం నిమిత్తమై. పరిశుద్ధుడ, జీవంగల దేవ, సర్వాధికారి, నోటి మాట చేత సమస్తాన్ని కలుగజేసిన గొప్ప దేవ, ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు, అయా ప్రార్థనలో మీ బిడ్డలు అనేక మంది పోరాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలయ్యా. మా ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చుకున్నామని నమ్ముచూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. దేవా, నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి ప్రభా, మరి నాయన అనంతపూర్ గాస్పల్ అసెంబ్లీ సోదరులతో కలిసి సహవాసం చేయడానికి దీనురాలను పనికిరాని నాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభా. దేవా, ఈ సమయంలో ప్రభా మరి పాట పాడడానికి, అలాగే వాక్యము మాకు మీరు ఏం అందిస్తారో ఆ వాక్యాన్ని మా అందరితో అయా మీరు మాట్లాడుతూ రమ్మని కూడా వేడుకుంటున్నాం ప్రభా. వట్టిదాన్ని, మట్టిదాన్ని, పనికిరాని దాన్ని, యోగ్యత లేని దాన్ని, అర్హత లేని దాన్ని ప్రభా. అయా నీ మాటలు చెప్పుటకు నేను సరిపోయిన దాన్ని కాదు ప్రభా. దేవా నాయనా ప్రభా, దేవా నాయనా, నన్ను మరుగు చేసి మీరే కనబడి మీ మాటలు మా అందరితో అయా అందించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతో మంది బిడ్డలు వారి పనులు పక్కన పెట్టి దేవా నాయనా, వారి యొక్క అవసరాలు పక్కన పెట్టి నీ సన్నిధికి వచ్చారు ప్రభా. అయ్యా నాయనా, ఏ బిడ్డ ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో చూస్తున్నారు. వారి హృదయంలోనికి మీరు తొంగి చూస్తున్నారు ప్రభా. అయ్యా, మా అందరినీ కనికరించండి. మీ సారూప్యములోనికి మమ్మల్ని తీసుకొని రమ్మని, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, అయా మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని సరిదిద్దుమని, అయా నాయనా మీ సారూప్యంలోనికి తీసుకొని రమ్మని, మీరు అక్కడ కొరకు మమ్మల్ని ఆయత్తపరచుమని, అయా పనికిరాని నన్ను మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ అయా ఆది అంతమైండి మీరే నడిపించుమని, మా ప్రభు మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించుకున్న యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. నేను ఈరోజు హిందీ పాట పాడాలనుకుంటున్నా. మీ అందరికి ఓకే అంటే పాడతాను, లేదంటే తెలుగు పాటే పాడతాను. పాడమ్మా, ఏం పర్వాలేదు, పాడమ్మా. దేవునికి స్తోత్రాలు. ఆజు పెడతాను. సౌండ్ ఫెయిల్యూర్ అయింది విజయ. ఆంటీ పాడుతున్నానండి. ఓకే అమ్మా, ఓకేరా. आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आनंदित हो।
आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, प्रभु की महिमा मिले, चाहे हो मेरा अपमान, वो बारी में गता रहे उसी का ध्यान, प्रभु की महिमा मिले। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, स्तुति प्रशंसा करे, क्यों ना कुछ होता रहे, स्तुति प्रशंसा करे, क्यों ना कुछ होता रहे, उसको हम बाते रहे, चाहे जहाँ भी रहे। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो। దేవునికి స్తోత్రాలు. మనము వాక్యంలోకి వెళ్దాం. దేవుడు మనతో ఆయన తన సంకల్పాన్ని దయచేయను గాక. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 6వ వచనము మనకందరికీ తెలిసిన మాటలే. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా చదివి వినిపించాలని మనవి చేస్తున్నాను. 26 కదమ్మా? అవును, 26 వచనం. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయినాడు. అది కాదమ్మా, సారీ 6:20. ఓకే అమ్మా. అదే పిల్లల గురించి ఉంది కదా. 6:20. ఒక్క నిమిషం అండి. ఇక మీద లేదు ఒక నిమిషం చెప్తాను. 5:10 అండి. 5:10 కదా. 5:10. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కర్ణించు వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారి విషయం. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుంటున్నాను నేను. ప్రభా, నేను నీ వాక్యము పంచుకోవాలని చెప్పారు. నేను ఏం వాక్యం చెప్పాలి ప్రభా? నాతో మాట్లాడు ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు ఆయన ప్రేరేపించి నడిపించడం జరిగింది. దేవునికి లెక్కించలేని స్తోత్రాలు. ఆయన చిత్తము, ఆయన ప్రభు చిత్తానికి మనం లోబడవలసిన వారంగా ఉన్నాము. దేవునికి లెక్కించలేని స్తోత్రాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనము మనకందరికీ తెలిసిన మాటలే. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించు వాడనై
ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. నోట్ దిస్ పాయింట్. ఇక్కడ యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు అని వ్రాయబడి. మనకందరికీ తెలిసిన మాటలే. మనము ప్రభువు నమ్ముకున్నాము అనడానికి గుర్తు ఏంటి అంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొంటున్నామా, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తున్నామా. సరే, పాత నిబంధన కదా, ఆజ్ఞలు లేవు కదా, కొత్త నిబంధనలో ఉన్నాం కదా అనుకుంటాం. కానీ కొత్త నిబంధనలో ఇంకా చాలా డిసిప్లిన్ గా ఉండడం ప్రభు నేర్పించాడు. అంతకంటే ఎక్కువ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రతి విషయంలో మనము దేవుని బిడ్డలుగా ఏంటంటే మన క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా. క్రియలు లేని విశ్వాసము మృతం. ఓకే, ప్రభు నమ్ముకున్నాము, ప్రభు బిడ్డలము, రక్షింపబడ్డాము, మనం బాప్తిసం తీసుకున్నాము, దేవుని బిడ్డలము అయ్యాము అని దానికి గుర్తు ఏంటి అంటే మన క్రియలలో ప్రభువును చూపించడం అనేది మనము నేర్చుకున్న మాటలు బైబిల్లో నుంచి. క్రియలలో ప్రభువును చూపించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం మనము జీవించడం. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మాత్రమేనా, ఇంకా ఆజ్ఞలే లేవా అంటే బైబిల్ అంతటిలో చాలా రకరకాలుగా దేవుడు ఆయన ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, నిజంగా ఆయన ఆజ్ఞలు ఎంత బలమైనవి కదా. కొత్త నిబంధన అంతటికీ ఒకే ఒకటి చెప్తాడు ప్రభు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. అందులోనే అన్ని ఆజ్ఞలు వస్తాయి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని ప్రభు చెప్తాడు. అందులోనే మొత్తం అన్ని ఆజ్ఞలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి అని కూడా ప్రభు వివరిస్తాడు. మనకందరికీ తెలిసిన మాటలే, మనమందరము చాలా సార్లు చదువుకున్న మాటలే. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మరొక్కసారి మనము మన హృదయంలో మనము మరియ వలె తలపోసుకునే అవకాశము దేవుడు తన బిడ్డలకి భారం ఇచ్చి ఇలాంటి కూడికలను పెట్టడం జరిగింది కదా. మనము నిజంగా ఇలాంటి కూడికలు, ప్రార్థనా కూడికలు కదా, ఇలాంటి గ్రూపులు ఉండడం మనకు ఎంతో మేలుకరం, ఎంతో క్షేమకరం కదా. కాబట్టి పెద్దవారు ఆలోచించి కదా సమయానికి మనము ఆ కూడికకు అటెండ్ అయ్యి కదా, మనం వాక్యం నేర్చుకోవడానికి, ప్రార్థనలో ఉండడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు కదా. తన సేవకురాండ్లని కదా, తన దాసురాండ్లని బలపరిచి భారం ఇచ్చి కదా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మనం ప్రభువులో ఉండడానికి కదా, మనం ప్రభువులో పెరగడానికి ప్రభు అనుకూలపరుస్తున్నాడు కదా. నిజమే కదా. నిజమే, మనము విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. మనము క్రియలు లేకపోతే లేదా ప్రభు బిడ్డలంగా మనం కనబడకపోతే కదా, అది దేవుని ఆజ్ఞలను పాటించనట్టే అని వాక్యం చెప్తుంది. దేవుని ఆజ్ఞలు మామూలుగా మనం అనుకుంటా ఉంటాం కదా, ఎవరమైనా ఒకటే చెప్తాం. ఏం చెప్తామంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు చెప్పింది చెయ్యకపోవడమే పాపం. దేవుడు మనల్ని ప్రభు నమ్ముకోండి, బాప్తిసం తీసుకోండి అని మాత్రమే చెప్పాడా? నమ్ముకున్న తర్వాత మనం ఎలా జీవించాలో ప్రభు చెప్పాడు కదా. నమ్ముకున్న తర్వాత మనం ఎలా జీవించాలో ప్రభు మనకు బోధించాడు. కాబట్టి నన్ను ప్రేమించి, మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించి ప్రభువును ప్రేమించడం అంటే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నేను కాదు, నా జీవితంలో నేను కాదు, నా ప్రభువుకే మొదటి స్థానం. నేను కాదు, నా జీవితంలో నా ప్రభువుకే మొదటి స్థానం. నేను ఈ లోకం విషయంలో చచ్చిపోయాను, దేవుని విషయంలో నేను జీవిస్తున్నా. ప్రభువు వాక్యానికి నేను విధేయురాల్ని అవుతాను, వాక్యానుసారంగా నేను జీవిస్తాను. వాక్యానుసారంగా జీవించడమే ఆయన ఆజ్ఞలను పాటించడం అని వాక్యం చెప్తుంది కదా. అందుకే ప్రభు అంటే మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనము ఆయనను ప్రేమిస్తున్నాము అని లెక్క.
ప్రభు ఆజ్ఞలను ఎప్పుడైతే పాటిస్తామో తూచా తప్పకుండా, అప్పుడే మనం ఆయనను ప్రేమిస్తున్నామని లెక్క కదా. మనం ఎప్పుడైతే ప్రభువుకు మొదటి స్థానం ఇస్తామో అప్పుడే ప్రభువును మనం ప్రేమిస్తున్నామని దేవుడు దేవుడు చెప్తాడు కదా. నిజమే కదా. ఆయన ఆజ్ఞలను గైకొను వారిని ఏం చేస్తాడంట? ఆయన ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఎన్ని తరాల వరకు అంట? 1000 తరాల వరకు కరుణించు వాడిగా ప్రభు ఉన్నాడు. ఎన్ని తరాలు? 1000 తరాలు అంటున్నాడు. అంటే మన పిల్లల 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 తరాలు. మనం నిజంగా ఆయన ఆజ్ఞలను గైకొన్న వారమైతే మన పిల్లల్ని కూడా మనం ప్రభు భక్తిలో పెంచుతాం. తల్లులంగా ప్రభు భక్తిలో పెంచుతాం. అందుకే వాక్యంలో మనం చూస్తాం, మనము ఫస్ట్ మనం ప్రభువును ప్రేమిస్తుంటే వాక్యానుసారంగా మనం మాట్లాడతాం, వాక్యానుసారంగా జీవిస్తాం, ప్రభువుకి ఇష్టంగా మాట్లాడతాం, ప్రభువుకి ఇష్టంగా జీవిస్తాం. అంతేకాదు మన కుటుంబంలో మన బిడ్డల్ని కూడా, మన పిల్లల్ని కూడా వాక్యంలో పెంచుతాం, భక్తిలో పెంచుతాం, క్రమంలో పెంచుతాం కదా. ప్రార్థనలో పెంచుతాం. వాక్యం చదువుకుంటున్నారా లేదా అని గమనిస్తాం, ప్రార్థన చేస్తున్నారా లేదా అని గమనిస్తాం. ఉదయాన్నే లేచి నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా, వాక్యం చదువుకుంటున్నారా, ఎన్నిసార్లు గమనిస్తున్నాం మనం? అవి కూడా మనం దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నట్టే. మన పిల్లల్ని దేవుడు మనకు ఒక బాధ్యతగా దేవుడు ఇచ్చాడు, ఒక పని అప్పచెప్పాడు. ఆ పని ఏంటంటే ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో నా బిడ్డల్ని ఇస్తున్నా, నీవు నిన్ను తల్లిగా పెట్టి నీకే ఇచ్చేస్తున్నా, నువ్వు పెంచు, నా భక్తిలో భయంలో పెంచు. వారు కూర్చునేటప్పుడు, త్రోవను నడుచునప్పుడు, వారు పడుకునేటప్పుడు నువ్వు వారికి దేవుని ఆజ్ఞలను నేర్పాలి. వాళ్ళ కళ్ళు ఎక్కడ చూసినా, ఏ పోస్ట్ చూసినా, లేదంటే ఏ పరిస్థితి చూసినా వాళ్ళ కళ్ళ మధ్యలో ఫస్ట్ అవి కనబడతా ఉంటే మధ్యలో దేవుడు గుర్తు రావాలి, ప్రభు వాక్యం గుర్తు రావాలి వాళ్ళకి. అలా పెంచుతున్నావా? నీకు నాకు దేవుడు వేస్తున్న క్వశ్చన్. నేను దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నా, నేను వాక్యం చదువుకుంటున్నా, ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నా, ఆరాధన చేస్తున్నా, ఓకే, అది పాటిస్తున్నాం. నేను నా ప్రభువుతో వ్యక్తిగతంగా వాక్యానుసారంగా నేను ఎలా ఉన్నాను? మొట్టమొదటిది మనల్ని మనం పరీక్షించుకుందాం. తర్వాత నాకు దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, భర్తనిచ్చాడు, అత్తమామనిచ్చాడు, లేదా తల్లిదండ్రులను ఇచ్చాడు. నా బాధ్యత, నేను ప్రభు కట్టడలో, ప్రభు ఆజ్ఞలలో, ప్రభు వాక్యానుసారంగా నేను పెంచుతున్నానా అనేది మనం పరిశీలించుకున్నప్పుడు, మనం ఆ విధంగా గమనిస్తున్నప్పుడు, మన పిల్లల్ని ఆ విధంగా మనం పెంచుతున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుతారు, వాళ్ళ పిల్లల పిల్లల పిల్లల్ని వాళ్ళు పెంచుతారు. అలాగా 1000 తరాల వరకు ఆయన కరుణిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. నిజమే కదా, నిజమే కదా. నిజంగా నువ్వు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నామంటే ఆయన మాటలకు లోబడుతున్నామా కదా. దేవుణ్ణి నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం, ఆరాధన తీసుకుంటున్నాం, రొట్టె పాత్రలో చేస్తున్నాం కదా. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నాం. మన క్రియల్లో, మన మాటల్లో, మన పద్ధతుల్లో, మన ఆచారాల్లో ప్రభు వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? ఎలా ఉన్నాం మనం? నిజంగా 1000 తరాల వరకు ప్రభు మనల్ని కరుణించాలంటే మనం ఎలా జీవిస్తున్నాం? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింప. అదేంటి? యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అంటున్నాడు. అంటే మనమేం తప్పుగా మాట్లాడం కదా దేవుణ్ణి అనుకుంటాం కదా. వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అంటే మనం జీవితంలో
ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యంలో వెనకబడుతూ, మాటల్లో దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడుతూ, మళ్ళీ ప్రభువా, దేవా, తండ్రి, యేసయ్యా అని ప్రార్థన చేస్తే అది వ్యర్థంగా ఉచ్చరించినట్టు అవుతుంది. కొన్ని విషయాల్లో వాక్యానుసారంగా జీవించకుండా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మళ్ళీ ప్రభువా నాకు సహాయం చేయి ప్రభా, ఇదిగో ప్రభా అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో క్లారిటీగా లేకుండా, వాక్యానుసారంగా లేకుండా, క్రియల్లో వాక్యానుసారంగా లేకుండా ప్రభువా తండ్రి అంటే అది వ్యర్థంగా ఉచ్చరించినట్టు అని వాక్యం చెప్తుంది. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. నోట్ దిస్ పాయింట్. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. వ్యర్థంగా మనం ఉచ్చరిస్తుంటే మనల్ని దేవుడు నిర్దోషిగా ఎంచడని వాక్యం చెప్తుంది. మనందరితో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఎన్ని విషయాలు. అందుకే ప్రభు పేతురు అంటాడు అపోస్తుల కార్యంలో, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అంటాడు కదా. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా అయిపోయి రక్షణ పొందండి. మన మాటలు వారి మాటల్లా కాదు, మన క్రియలు వారి క్రియల్లా కాదు కదా. లోకం వలె మనం ఉండకూడదు, లోకపు ఆశల వలె మనం ఉండకూడదు. వాక్యానుసారంగా మనము మన కార్యకలాపాల్లో, మన ప్రతి పనిలో ప్రభువును చూపించే వారంగా ఉండాలి కదా. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, నిర్దోషిగా ఎంచడు లేకపోతే అని వాక్యం చెప్తుంది. కొందరు స్త్రీలను చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్త్రీలం కాబట్టి కొందరు స్త్రీలను మనం చూద్దాం. కొందరు స్త్రీల ఉదాహరణలు మనము వాక్యంలో చూద్దాం. ఆది కాండము మనకందరికీ తెలిసిన వారే. మనం ఆది కాండము 29వ అధ్యాయము, ఆది కాండము 29వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఆది కాండము 29వ అధ్యాయము 6వ వచనం. మనకందరికీ తెలిసిన మాటలే. యాకోబు మోసం చేసి తన అన్న విషయంలో తనే ఏశావుగా వేషం వేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఆడి తండ్రిని మోసం చేసి తండ్రి దగ్గర నటించి యాక్టింగ్ చేసి ఏం చేస్తాడు, ఆశీర్వాదాలన్నీ పొందుతాడు. నేనే ఏశావునని చెప్తాడు కదా. దానికి సూత్రధారి ఎవరు? తల్లి. దానికి సూత్రధారి తల్లి. మన తల్లులంగా మన పిల్లలు తప్పు చేసేటప్పుడు మనం వెనకేసుకొని వస్తున్నామా? పిల్లల తప్పుల్ని మనం వెనకేసుకొని వస్తే అవే రేపొద్దున ప్రమాదాలుగా మారుతాయి. కాబట్టి మనం పిల్లలు ఏదైనా పొరపాట్లు చేస్తున్నప్పుడు వారి తప్పును సరిదిద్దితేనే మనకు ప్రేమ ఉన్నట్టు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును అని మనం చూస్తాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన వాడు తొలగి పోడు. చిన్నప్పుడే మనం చెప్పకుండా పెద్దయ్యాక చెప్తే వాళ్ళు వినరు. చిన్నప్పుడే మనం అదే అలవాటు వాళ్ళు మాట్లాడుతుంటే ఇంత వయసుకు ఇంతలా తయారయ్యాడని మనం నవ్వుకుంటున్నాం కానీ సరిదిద్దట్లేదు. సరిదిద్దినప్పుడు ఆ తప్పులు వారు చెయ్యరు. ఇప్పుడు సరిదిద్దకపోతే అదే అలవాటుగా మారి రేపొద్దున అదే వారి జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యాకోబు తల్లి యాకోబును తప్పు తోవలోకి నడిపించింది. అబద్ధాలు చెప్పడానికి కారణమైంది, మోసం చేయడానికి కారణమైంది కదా, నటించడానికి కారణమైంది. ఈ లోకంలో నేను నీకు సపోర్ట్ గా ఉంటాను అని. ఆ తర్వాత మోసం చేసి తర్వాత తెలిసిన తర్వాత పారిపోమ్మని చెప్పి ఇద్దరు తల్లిదండ్రులు ఏశావు హాని చేస్తాడని యాకోబుకి రిబ్కా తన అన్నయ్య అయిన లాబాను ఇంటికి వెళ్ళిపోమంటాడు.
అదంతా మనకు తెలిసిందే. లాబాను ఇంటికి వెళ్ళిపోమంటారు. అప్పుడు యాకోబు బయలుదేరి ప్రయాణం చేసి చేసి పారిపోతున్నాడు. ఇప్పుడు యాకోబు పారిపోతా ఉన్నాడు. అప్పుడు పారిపోయేటప్పుడు ఒక చోట చీకటి పడినప్పుడు ఒక చోట ప్రార్థన చేసుకొని దేవుడికి మరి క్షమాపణ అడగకపోతే దేవుడు దర్శించడు. సుమా, నాది తప్పే ప్రభువా, పారిపోయే పరిస్థితి నాకు వచ్చింది అని బేతేలులో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం కదా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేవుడు కళ ద్వారా దేవుడు చూపించినప్పుడు ఆకాశం నుంచి నిచ్చెన వేసి అప్పుడు యాకోబు చూస్తాడు, దేవుడు దర్శించగా చూస్తాడు. అంటే అంతకంటే ముందు యాకోబులో ఏమొచ్చింది? పశ్చాత్తాపం వస్తేనే దేవుడు దర్శిస్తాడు. పశ్చాత్తాపం లేకపోతే దేవుడు దర్శించడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. అందుకే పశ్చాత్తాపం ఎలా వచ్చింది? వాక్యంలో పెరుగుతూ వచ్చాడు కానీ పొరపాట్లు వస్తుంది. మనం కూడా వాక్యంలో పెరుగుతున్నాం, విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం, ఎక్కడెక్కడ పొరపాట్లు వస్తున్నాయి మనం కూడా సరి చేసుకునవలసిన వారంగా ఉన్నాం. అప్పుడు ఏమైందంటే మనం ఇప్పుడు స్త్రీ గురించి ధ్యానం చేసుకుంటున్నాం. 5వ వచనం, అతడు నాహోరు కుమారుడగు లాబానును నీవెరుగుదువా అని వారిని అడగగా వారు ఎరుగుదుమన్నది. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమంగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులు పోగు చేయు వేళ కాలేదు. ఇదంతా మనం చదువుతా ఉంటే కింద 9వ వచనంలో అతడు వారితో ఇంకా మాట్లాడుచూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను, ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు దగ్గరకు వెళ్ళి చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఊరి బయట లాబాను ఊరి బయట మాట్లాడుతా ఉన్నాడు. అక్కడ ఒక బావి ఉంది, అక్కడ లాబాను గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. అవును, లాబాను ఉన్నాడు, అదిగో వాళ్ళ కుమార్తె ఇప్పుడే గొర్రెలు తోలుకొని వస్తుంది. అక్కడ రాహేలు గురించి మనం ధ్యానం చేసుకుంటాం. రాహేలు గొర్రెలను తోలుకొని వస్తుంది. లాబాను కుమార్తె 2వ కుమార్తె పేరు రాహేలు, మనందరికీ తెలుసు. గొర్రెలను మేపుకుంటూ వస్తుంది. రాహేలు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే గొర్రెలను మేపుతుంది. రాహేలు అయితే సోమరిగా లేదు. మనం కూడా సోమరిగా ఉండకూడదని వాక్యం చెప్తుంది. సోమరిగా ఉంటే రోగాలు వస్తాయి, సోమరిగా ఉంటే లేనిపోని నొప్పులు వస్తాయి కదా. నొప్పులు బాగా సోమరిగా లేని వాళ్ళకు కూడా వస్తాయా అంటే వస్తాయి, కానీ సోమరిగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా మనం ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం. కాబట్టి వాక్యం చెప్తుంది, సోమరిగా ఉండే వాళ్ళను దేవుడు పిలవలేదు కదా. సోమరిగా ఉండే వాళ్ళను దేవుడు పిలవలేదు. సోమరిగా లేదు రాహేలు. రాహేల్లో క్వాలిటీ బాగానే ఉంది, కానీ సోమరిగా లేదు. మనం కూడా సోమరులుగా ఉండడం దేవునికి ఇష్టము లేదు. కాబట్టి గొర్రెలు మేపుకుంటున్న దావీదునే పిలుచుకున్నాడు కదా. ఎలీషా అరక దున్నుతా ఉంటే పిలుచుకున్నాడు కదా. నిజంగా ప్రతి వారిని మనం గమనించినట్లయితే సౌలు గార్ధబొమ్మలను వెతకడానికి వెళ్ళినప్పుడు పిలుచుకున్నాడు. ఇలా సోమరిగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. టైం కాని టైంలో మనము సోమరిగా పడుకొని సోమరిగా ఉండకూడదు అనేది వాక్యం చెప్తుంది కదా. దరిద్రం వస్తుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ రాహేలులో ఉన్న మంచి లక్షణం మనం చూసుకున్నట్లయితే ఈమె గొర్రెలను తోలుతుంది, గొర్రెలను కాస్తుంది, తన తండ్రి గొర్రెలను కాస్తా ఉంది. ఓకే, ఈమెను చూశాడు. మనకందరికీ తెలుసు, యాకోబు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, వివాహం చేసుకోవాలనుకున్నాడు, రాహేలును ఎంతో ప్రేమించాడు. తర్వాత మొదట లేయానిచ్చాడు లాబాను, తర్వాత మళ్ళీ రాహేలు కోసం మళ్ళీ కొలువు చేస్తే మళ్ళీ రాహేలును ఇచ్చినట్టుగా మనము చూస్తాము. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాహేలు
మనం చూస్తే 17వ వచనంలో చూస్తే 17వ వచనం 29, 17 లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరవతియునై ఉండెను. మొట్టమొదటి పాయింట్ లో రాహేలు సోమరి కాదు, ఓకే మంచిదే. మనం కూడా సోమరిగా ఉండకూడదు, మంచిదే. ఇక్కడ రాహేలు, లేయా అయితే జబ్బు కళ్ళు ఉంది. పై రూపం చూస్తే లేయా జబ్బు కళ్ళు కలది, కానీ లేయా మంచి మనస్సు కలిగినది అని మనం వాక్యంలో చూస్తాం. కానీ రాహేలును చూసుకున్నట్లయితే ఆమె సుందరవతి కదా, ఆమె రూపవతియు సుందరియునై ఉండేది. ఎలా ఉంది ఆమె? రూపవతి, సుందరవతి. రూపంలో బాగుంది, చాలా అందంగా కనబడుతుంది. కానీ వాక్యం చెప్తుంది అందం మోస్తరం, సౌందర్యం వ్యర్థం. అలా అని అందాన్ని కాపాడుకోకూడదని కాదు కదా. మనము శుభ్రంగా ఉండకుండా కదా, చింపిరి బట్టలు వేసుకొని తల దువ్వుకోకుండా కదా, నీట్గా ఉండకుండా ఉండమని దేవుడు చెప్పట్లే. సోమరిగా ఉండకుండా ఉండాలంటే నీట్గా కూడా ఉంటాం. సోమరిగా ఉండేటోళ్ళు నీట్గా ఉండలేరు కదా, నీట్గా ఉండరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈమె పైకి సుందరంగా ఉంది, ఓకే. సుందరంగా ఉండేవాళ్ళు, మరి ఎస్తేరును చూసినట్లయితే సుందరంగా ఉంది కానీ సోమరిగా లేదు. కానీ ఈమెలో ఫాల్ట్ మనం చూసుకున్నట్లయితే సోమరిగా లేదు, కానీ ఈ సుందరమైన అందమైన మనస్సు, అందమైన ఇది పై రూపముకుంది కానీ మనస్సులో లేదు. ఎందుకు లేదంటే రాహేలులో నిజంగా దైవ భక్తి లేదు. రాహేలులో ఏం లేదమ్మా? దైవ భక్తి లేదు. నిజమే. చూసుకుందాం మనము 29, 30 వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాడు కదా. లేయా కంటే రాహేలును ప్రేమిస్తున్నాడు యాకోబు. అమ్మా, మనల్ని ప్రేమించట్లేదని, ఇంట్లో పట్టించుకోవట్లేదని బాధపడదు, లేదా అత్తమామలు అర్థం చేసుకోవట్లేదనో, ఇంకొకరు అర్థం చేసుకోవట్లేదనో మనం బాధపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనము హృదయపూర్వకంగా పై రూపం ఎట్లా ఉన్నా హృదయము అందమైన రూపం కలిగి ఉంటే, హృదయము ప్రశాంతంగా మంచి మనసుతో కదా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా. పై రూపాన్ని చూసుకొని ఒకవేళ రాహేలు గర్వపడిందేమో, ఎందుకంటే లేయా ద్వేషింపబడుట చూశాడు యెహోవా. కింద చూసుకున్నట్లయితే 31వ వచనము, లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరచెను. నోట్ దిస్ పాయింట్. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. యాకోబు రాహేలును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. లాబాను పెద్ద కుమార్తెనివ్వకుండా చిన్న కుమార్తెను ఎలా ఇస్తాను అని లేయానిచ్చాడు. ముందు ముసుగేసుకుంటారు కాబట్టి కనబడలేదు, ఓకే. రాహేలు చాలా బాధపడింది. తన తండ్రి ఒక పద్ధతి ప్రకారం చేశాడు అనుకోలేదు, ఓకే. తన ఏం చేసింది? ద్వేషింపబడతా ఉంది లేయ, కానీ రాహేలు ప్రేమించబడతా ఉంది. అక్కడ వేరియేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సొంత అక్క చెల్లెల మధ్య కూడా ఏముంది? కొంచెం వేరియేషన్స్, వ్యత్యాసాలు, భేదాలు కనబడతాయి కదా. కానీ లేయా ద్వేషింపబడుతున్నా కూడా మంచి మనసుతో ఉంది. కానీ తినే ఎలా ఉంది? రాహేలు ఎలా ఉందంటే లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. అమ్మా, నిన్ను నన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? మనం ఎలా దేవుని కోసం నమ్మకంగా ఉన్నాం? ఎలాగ ఎదుటి వారి పట్ల ప్రవర్తిస్తున్నాం? ఎదుటి వారి పట్ల ప్రభువును చూపిస్తున్నామా? మన మాటల్లో ప్రభువును చూపిస్తున్నామా? భేదాలు చూపిస్తున్నామా కదా? ద్వేషం పడుతున్నామా? ఎదుటి వాళ్ళ పట్ల ద్వేషం పెట్టుకున్నామా? కుళ్ళు పెట్టుకున్నామా? మత్సరం పెట్టుకున్నామా?
ఇలాంటివన్నీ దేవుడు చూస్తున్నాడు. యెహోవా చూచి అని క్లియర్ గా ఉంది ఇక్కడ. ఎవరు చూస్తున్నారు? దేవుడు. చూడండి ప్రభువా అని లేయా ఇక్కడ ప్రార్థన చేసినట్టు కూడా లేదు. మనము ద్వేషింపబడినా, తగ్గింపబడినా, లేదంటే మనల్ని ఎవరైనా చిన్న చూపు చూసినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 30వ అధ్యాయం, ఆమె గర్భాన్ని తెరిచాడు దేవుడు, కానీ రాహేలు గొడ్రాలై ఉండెను. నోట్ దిస్ పాయింట్. దేవుడు ఏం చేసినాడు? రాహేలుకు గొడ్రాలుగా పెట్టాడు. దేవుడు ఏమైనా ఇవ్వలేదు అంటే కొన్ని విషయాల్లో దేవుడు మహిమ కొరకు ఆయన పరీక్షిస్తాడు. కొన్ని విషయాల్లో మన బలహీనతలను బట్టి, మనలో ఉన్న పొరపాట్లను బట్టి కూడా దేవుడు ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. ఇక్కడ లేయా ద్వేషింపబడుతుంది. ద్వేషింపబడుట, నోట్ దిస్ పాయింట్. ద్వేషింపబడతా ఉంది అంటే లేయా యాకోబును రాహేలు ఏం చేస్తుందంటే ఎక్కువగా లేయా మీద మనసు లేకుండా చేస్తుంది. ద్వేషింపబడుట అనేది మనం నోట్ చేసుకోవాలి. ఎవరితోనైనా భార్యాభర్తల మధ్య ఇక్కడ ఉంది, ఓకే. మన ఇంట్లోనైనా, మన బంధువుల మధ్య అయినా, లేదంటే ఇంట్లో ఎవరున్నా, భర్త భార్య అయినా, అక్క చెల్లెళ్ళైనా, అన్న తమ్ముళ్ళైనా, లేదంటే సంఘంలో సోదరులైనా, ఎవరి చేతనైనా చిన్న చూపు చూడబడుతుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిని తగ్గిస్తాడు. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు కదా. కాబట్టి రాహేలు గొడ్రాలై ఉండదు. రాహేలు కొంచెం పిల్లల ద్వారా కొన్ని లాస్ చేయొచ్చు దేవుడు. ఇంకా కొన్ని విషయాల్లో పిల్లల విషయంలో పక్కన పెడితే ఇంకొక విషయాల్లో ఏవైనా వేరే విషయాల్లో దేవుడు మనల్ని తగ్గించవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ద్వేషింపబడిన తినన్న సంగతి యెహోవా విన్నాడు అంటుంది 33వ వచనం. లేయ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే ద్వేషింపబడుతుంది, బాధపడుతుంది, దేవుడు చూశాడు అంటుంది కదా. 30వ అధ్యాయంలో చూస్తే రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయ పడి, నోట్ దిస్ పాయింట్. ఏం పడుతుంది? అసూయ పడుతుంది. తన అక్క యందు అసూయ పడుతుంది. అసూయ పడితే ఖచ్చితంగా మనం డౌన్ అవుతాం. సౌలు అసూయ పడ్డాడు, రాజ్యం పోయింది. కయీను అసూయ పడ్డాడు, హేబేలు మీద అసూయ పడ్డాడు, దేవుడు మెచ్చుకున్నాడని కయీను దేశదిమ్మరయ్యాడు. నెమ్మది లేని జీవితం వచ్చింది. ఎప్పుడైతే అసూయ ఉంటుందో ఖచ్చితంగా నెమ్మది ఉండదు. ఇంకొకరి మీద ఎప్పుడైతే అసూయ ఉంటుందో నెమ్మది అయితే ఉండదు. అసూయ ఎప్పుడైతే పడతామో అక్కడ గర్వం ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. అసూయ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా డౌన్ అవుతారు. వాక్యం చెప్తుంది. ఎక్కడైనా మనం చూసుకున్నట్లయితే కదా, పరలోకంలో దేవదూతనే దేవుడు ఒప్పుకోలేదు, లూసిఫర్నే దేవుడు ఒప్పుకోలేదు. తన చేతులారా దేవదూతను చేసి పరలోకంలో పెట్టుకున్నాడు. ఆ దేవదూతనే ఒప్పుకోకుండా కిందికి తోసేసిన దేవుడు భూమి మీద మనల్ని ఇంతగా ప్రేమించి మన కోసం ఆ లోకమే విడిచి వచ్చి మన పాపాల నిమిత్తం రక్తం కార్చి కదా, మేకులు కొట్టించుకొని నలిగిపోయి కదా, తల వంచుకొని రక్తమంతా కార్చి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు కదా. ప్రాణం పెట్టిన దేవుడు మనలో అసూయ ఉంటే ఓర్చుకుంటాడా? ఓర్చుకోడు. అసూయ ఉంటే ఆయన లెక్క చేస్తాడా? నో, ఇంపాసిబుల్. ఎప్పుడైతే అసూయ పడతా ఉందో రాహేలు నష్టపోయింది. ఆ అసూయ అనేది తినేస్తా వస్తుంది. అసూయ ఎలాంటిదంటే కొరుకుడు పుండుతో సమానం అని పత్రికలో చూస్తాం. అంటే ఆ పుండుకు మందు ఉండదు, ఇంకా కొరుకుతా ఉంటది. కుష్టు వ్యాధి ఇలాంటి, అది తగ్గదు. జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడ.
అసూయ పడుతుంది, గొడవ ఆడుతుంది. అసూయ తర్వాత ఏమొస్తుంది? గొడవ వస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహించు, ప్రేమ అన్నిటినీ ఓర్చు, ప్రేమ అన్నిటినీ తాలుకొను. మన ప్రేమ ఎలా ఉంది? అసూయ పడుతుందా? ఓర్చుకుంటుందా? తట్టుకుంటుందా? తాళును, అన్నిటినీ తాళును. నీవు నేను ప్రభు బిడ్డలం. ఓకే అక్క, నేను ఎంత ప్రేమించినా నన్ను అర్థం చేసుకోవట్లే, నేను ఎంత ప్రేమించినా దాన్నే చాతగాంతనంగా తీసుకుంటున్నారు, చులకనగా చూస్తున్నారు. చూడని, నేను ఎంత పలకరించినా పలకట్లేదు. ఓకే, పలకకుంటే వదిలే, స్మైల్ చేయి, పలకరించు నీ మట్టుకు నువ్వు, పలకకపోతే ప్రభు కప్పచెప్పు. కానీ మనలో అసూయ, ద్వేషం అనేది ఉండకూడదు. అందుకే రాహేలు నష్టపోయింది. యాకోబు ప్రార్థనను బట్టి దేవుడు యోసేపును, బెన్యామీనును ఆశీర్వదించాడు. రాహేలు నష్టపోయినట్టుగా చూస్తాం. ఆఖరికి ఏం చేసింది? లాబాను తన పుట్టింటి నుంచి, లాబాను ఇంటి నుంచి విగ్రహాలను కూడా ఎత్తుకొని వచ్చి అబద్ధమాడి ఏం చేసింది? నశించిపోయింది. మనకు అందరికీ తెలిసిన మాటలు. మన జీవితాలు ఆజ్ఞలు పాటిస్తున్నాం, ప్రభువును ప్రేమిస్తున్నామని చెప్పి, ఆజ్ఞలు పాటిస్తున్నామని చెప్పి అబద్ధాలతో కూడిన, అంటే అబద్ధాలంటే ద్వేషం పెట్టుకో, మనసులో అసూయ పెట్టుకో, సంతోషకరమైన మనసు లేకుండా, క్షమించే మనసు లేకుండా, ద్వేషం పెట్టుకొని, అసూయ పడుతూ, మనకంటే ఒకరు బాగా ఉంటే, మనకంటే ఒకరు ఆశీర్వదింపబడుతుంటే, మనకంటే ఒకరు కదా సంతోషంగా ఉంటే ఓర్చుకోలేకపోతుంటే అది దేవుని ఆజ్ఞను పాటించినట్టు కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీవును కలిగి ఉంది అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 చూస్తాం. ఏ మనస్సు? ఆయన ధనవంతుడై ఉండి దాసుడిగా వచ్చాడు. మనం గొప్పవారమే కావచ్చు, ధనవంతుడై ఉండి ఆయనే సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువే ఒక దాసుడయ్యాడు. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు ఆయన. ఆ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని వదిలి, ఆ యొక్క అధికారాన్ని వదిలి, ఆ దైవత్వాన్ని వదిలి కదా మానవునిగా వచ్చాడు. అంతా తగ్గించుకున్నా మనకు విలువ లేదనుకోండి, ప్రభు చూస్తున్నాడు. అందుకే చాలా మంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు తగ్గించుకుంటారు, చెప్తారు, సైలెంట్ గా ప్రార్థన చేస్తుంటారు. వారి కొరకు చెప్పినా వినకపోతే ఏం చేస్తారమ్మా? సైలెంట్ గా ప్రార్థన చేస్తుంటారు. కాబట్టి రాహేలు వలె అసూయ మనలో ఉందా? ద్వేషం మనలో ఉందా? ఓర్వలేనితనం మనలో ఉందా? రాహేలు నశించిపోయింది. అబద్ధం మనలో ఉందా? అబద్ధం ఆడుతా ఉంది. విగ్రహారాధన మనలో ఉందా? విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువగా ద్వేషం పెట్టుకున్నా, దేవునికి ఇష్టం లేనివి మనం మాట్లాడుతున్నా, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నా, దేవునికి ఇష్టం లేని విషయాల్లో మనం తలదూర్చున్నా, దేవునికి ఇష్టం లేని కార్యాల్లో మనం ఉన్నా కూడా, లేదా మనకిచ్చిన బిడ్డలను ప్రభువులో పెంచకపోయినా దేవునికి ఇష్టం లేనట్టు, జాగ్రత్తగా మన బిడ్డల్ని మనం ప్రభువులో కాపాడుకోలేకపోయినా కదా, మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నామా మన బిడ్డల్ని? ఉదయం ప్రార్థన చేసుకుంటున్నారా? గమనించామా? ఎప్పుడన్నా బైబిల్ చదువుకుంటున్నది గమనించామా? మన బిడ్డల మాటల్లో తేడా ఏమైనా ఉందా? ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా గమనిస్తున్నామా? గమనించకపోతే ప్రభు ఆజ్ఞను మనం పాటించట్లేదు, దేవుడిచ్చిన బాధ్యతను మనం సరిగా పట్టించుకోవట్లేదు. అప్పుడు దేవుని ఆజ్ఞను పాటించినట్టు కాదు, నన్ను ప్రేమించినట్టు కాదు అంటున్నాడు దేవుడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామేమో మనసులో. నిజంగా కొన్ని విషయాల్లో మనం సరిగ్గా లేకుండా ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, అప్పుడు వ్యర్థంగా ఉచ్చరించినట్లే. నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు.
నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అసూయతో నశించిపోయింది. కయ్యను కూడా అసూయతో నశించిపోయాడు. శ్రేష్టమైనవి తేకపోగా, హృదయపూర్వకంగా తెచ్చింది దేవుడు మెచ్చుకున్నాడని అసూయతో కీడు చేశాడు. మనం చంపలేకపోవచ్చు, అసూయతో మాట్లాడుతున్నామేమో, అసూయతో చూస్తున్నామేమో, మనసులో అనుకుంటున్నామేమో, మనసులో అనుకున్నది కూడా దేవుడికి తెలిసిపోతుంది కదా. లేయా ద్వేషింపబడుట చూచి యెహోవా ఆమె గర్భాన్ని తెచ్చాడు. జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒక విషయం మనము ముందుకు వెళ్దాం. మొదటి దినవృత్తాంతములు 15:29. మొదటి దినవృత్తాంతములు 15:29 మనకందరికీ తెలిసిన మాటలే. త్వరగా మనం ముందుకెళ్తాం. మొదటి దినవృత్తాంతములు 15:29. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 29వ వచనం, యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. నోట్ దిస్ పాయింట్. మీకాలు గురించి మనకు తెలిసిన మాటలే, మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకాలు ఇక్కడ దేవుని ఆజ్ఞలు పాటించుట లేదు, దేవుని ఆజ్ఞలకు కట్టుబడి లేదు, దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుని బిడ్డే, మనం కూడా దేవుని బిడ్డలమే, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఎవరినైనా మనం మనస్సులో హీనపరుస్తున్నామా, తక్కువ చూపు చూస్తున్నాం. ఇక్కడ మీకాలు తన మనస్సులో అతని హీనపరచడు. పైకి ఎట్లనో మాట్లాడలే దావీదు వచ్చి, తన మనసులో హీనపరిచింది. దేవుడికి తెలిసిపోయింది. దేవుని బిడ్డలుగా మనము ఉన్నప్పుడు అందుకే సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకోండి, సజీవ యాగంగా మిమ్మల్ని మీరే సమర్పించుకోండి అంటాడు దేవుడు. సజీవ యాగంగా మనం సమర్పించుకుంటే ఇలాంటి వాటికి మనం తావివ్వము, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, దేవుని ఆజ్ఞలకి కట్టుబడి ఉన్నాము అన్నదానికి గుర్తు. దావీదు నిబంధన మందసమును తీసుకొని వస్తూ ఆ సంతోషంలో తట్టుకోలేక దేవుని మందసము కొరకు నేను ఏర్పాటు చేశాను, దేవుని మందసం ఎక్కడో లేదు, నేను ఇంత మంచి రాజభవనంలో ఉండి దేవుని మందసం ఎక్కడో ఉండుట ఏంటి అని దావీదు విచారపడి దేవుని మందసము నువ్వు తీసుకొని వస్తూ ఆ సంతోషం పట్టుకోలేక ఇప్పుడు తృప్తిగా ఏం చేస్తున్నాడంటే, దేవుని మందసము వస్తూ ఉండగా దావీదు పురములోనికి ఎంటర్ అవుతూ ఉండగా దావీదు సంతోషం తట్టుకోలేక నాట్యం ఆడుతూ వాయిస్తున్నాడు. సంఘంలో కాదు, చాలా మంది ఈ వాక్యం పట్టుకొని సంఘంలో ఎగరొచ్చు, చప్పట్లు కొట్టొచ్చు కదా. ఇక్కడ వీధిలో అందరినీ అట్లే చేయించాల దావీదు చేస్తున్నాడు తట్టుకోలేక. ఒక రాజు అంటే అందరికి భయం, దేవుడి మీద అంత ఇష్టం దావీదుకి. సో ఆ సంతోషం తట్టుకోలేక మ్యూజిక్ వాయిస్తూ దేవునిలో లీనమైపోయి ఆ సంతోషం పట్టుకోలేక ఎగురుతున్నాడు. చిన్నపిల్లలు ఎగురుతా ఉంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చిన్న బిడ్డ అయిపోయాడు. ఒక రాజు ఏంటి అలాంటి మనుషుల మధ్య అలా ప్రవర్తించడం ఏంటి అని చిన్న చూపు చూసింది మీకాలు. ఏం చూసింది? చిన్న చూపు. కాబట్టి మీకాలు గొడ్రాలుగానే ఉంది, మనకందరికీ తెలిసిన మాట.
మీకాలు ఎలా ఉందమ్మా? గొడ్రాలుగానే ఉంది. నిజమే కదా? మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తాం. మనలో ఏ బలహీనతలు దేవుని చేత ఆశీర్వదింపబడకుండా అడ్డొస్తున్నాయి తీసేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా తీసేసుకున్నాం. యెహోవా ఆజ్ఞలను పాటిస్తున్నామా? దేవుని ఆజ్ఞ, ప్రభువు చెప్పిన ఆజ్ఞలు పాటించండి. అందుకే ఒక యవనస్తుడు వస్తే, నేను నీతో వెంబడిస్తాను ప్రభా అంటే, ఆజ్ఞలన్నీ నువ్వు ఇలా చేస్తున్నావా, నువ్వు అబద్ధం ఆడడం లేదా, వ్యభిచారం చేయట్లేదు, అన్ని పాటిస్తున్నా ప్రభా అంటాడు. అయితే నువ్వు ధనవంతుడవు కదా, నీకు కలిగిన దాన్ని బీదలకి అంటే ఒప్పుకోలే. అంటే బీదలకి ఇవ్వడం ఇష్టంలే. అంటే లేని వారి పట్ల చిన్న చూపు ఉంది. లేని వారు బాగుపడడం ఇష్టంలే. లేని వారు బాగుపడితే తట్టుకోలేరు చాలా మంది. ఉంటే లోకము ఎలా ఉంటదమ్మా? ఉంటే చూడలేరు, లేకుంటే చూడలేరు. ఉంటే తట్టుకోలేరు, లేకుంటే చూడలేరు కదా? నిజమే కదా? మీకాలు లాంటి చిన్న చూపు చూసే మనస్తత్వం నీకు నాకుందేమో. ఒకవేళ వారు ఏ పరిస్థితిలో ఎదుటి వారు ఉండని, మనం చిన్న చూపు చూడకూడదు. దేవుని ఆజ్ఞ అది. దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞను మనం ఎలా పాటిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే మీకాలు మనం చూసుకున్నట్లయితే గుడ్రాలు అని మనం చూస్తాం కదా. మనస్సులో హీనపరుస్తున్నామా? నిజమే కదా, మన సోదరుల మధ్య కదా, ధనవంతులని జాబ్ చేసేవారని ఒక చూపు, జాబ్ లేని వారని ఒక చూపు కదా, వాళ్ళు ఉన్న వాళ్ళని ఒక చూపు, లేని వాళ్ళని ఒక చూపు కదా, బంధువుల మధ్య వ్యత్యాసము, ఇంట్లో వాళ్ళ మధ్య వ్యత్యాసము, నల్లగా ఉన్నారని ఒక చూపు, తెల్లగా ఉన్నారని ఒక చూపు కదా, డబ్బులు ఉన్నాయని ఒక చూపు, డబ్బులు లేవని ఒక చూపు, చక్కగా బాగా రెడీ అయ్యారని ఒక చూపు, రెడీ అవ్వలేని వాళ్ళ పట్ల ఒక చూపు. అవి లోకస్తులకు ఉంటాయి కానీ దేవుని బిడ్డలకు ఉండవు. దానివల్ల నష్టపోతాం. దానివల్ల మీకాలు గుడ్రాలుగానే ఉంది కానీ దేవునిలో ఆశీర్వదింపబడలేదు. మనం చూసుకున్నట్లయితే ఇంకొక వచనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 16:31. ఫస్ట్ కింగ్స్ 16:31. మొదటి రాజులు 16:31. త్వరగా మనం వెళ్ళిపోతాం, టైం అవుతుంది కాబట్టి. 16:31. మొదటి రాజులు 16:31. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆహాబు రాజు ఒక అన్యురాల్ని వివాహం చేసుకున్నాడు. దేవుడు నిజమే ఆహాబు రాజు భార్య అవడానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. యెజెబెలు ఓకే, ఆహాబు రాజు అన్యురాల్ని వివాహం చేసుకోవడం ఒక తప్పు. ఓకే, దేవుని చిత్తమై ఒక వివాహం చేసుకుంటే నిజంగా వాళ్ళు నిజమైన దేవుణ్ణి అంగీకరిస్తారు, నిజమైన దేవునిలోకి వస్తారు ఖచ్చితంగా. కానీ ఇక్కడ యెజెబెలు ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలను ద్వేషిస్తుంది. ఇజ్రాయేల్ దేశాన్ని ఒక పెంట కుప్పగా మార్చింది. దేవుని సేవకులను హింసించింది, బాధించింది, అవమానించి మాట్లాడింది, బెదిరించింది, ఒక రౌడీయుజం చేసింది. యెజెబెలు ఎంత ఘోరమైన ఇది అంటే ప్రకటన గ్రంథంలో కూడా యెజెబెలు గురించి హెచ్చరిక చేస్తాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రకటన 2:20. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. నేను దేవుని బిడ్డనే అని చెప్పుకుంటున్నావు, ఇశ్రాయేలు
ఎవరు ఆహాబు రాజుకు దేవుని బిడ్డ కదా, నేను దేవుని బిడ్డ భార్యను అని చెప్పుకుంటుంది యెజబేలు. మనం కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం కదా. కానీ యెజబేలు క్రియలు మనలో ఉంటే యెజబేలు మనలో ఉందని అర్థం. యెజబేలు క్రియలు మనలో ఉంటే మనం కావాలని చెయ్యం. కానీ సాతాను ఏ విధంగానైనా ఏదో ఒక విధంగా ట్రాప్ చేస్తాడు. దేవుని బిడ్డలు బాగుంటే చూడలేని ఓర్వలేని తనము, అసూయ, ద్వేషము, మత్సరము, కుళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చి నాశనం చేస్తాడు. యెజబేలు దేవుడు తనకిచ్చిన ఛాన్స్ను కాపాడుకోలేకపోయింది. దేవుని బిడ్డకు ఒక భార్య అయిందంటే దాన్ని కాపాడుకోవాలి. యోసేపుకి ఆసనతు భార్య అయింది, కాపాడుకుంది. యోసేపుకు అడ్డగించిన విధానము లేనే లేదు. యోసేపు ప్రజలందరూ ఐగుప్తుకు వచ్చినా కూడా వాళ్ళని చూసుకోవడానికి కూడా సపోర్ట్ చేసింది ఆసనతు. వాళ్ళెందుకు రావాలా అలా వారు యెహోవా దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా నా ఎముకలను తీసుకెళ్ళని యోసేపు చెప్పినాడంటే, తన బిడ్డలను కూడా మనష్షే ఎఫ్రాయిమీయులను కూడా నిజంగా యోసేపు తన తండ్రి దగ్గరికి వచ్చి నిజంగా చేతులు పెట్టించి ప్రార్థన చేయించుకుంటాడు. ఆశీర్వదించమని అడగడం అంటే అది కదా. అంటే ఆసనతు సపోర్ట్ లేకుండా ఇవన్నీ జరుగుతాయా? కానీ ఆసనతు దేవుడిచ్చిన ఆ యొక్క పరిస్థితిని కాపాడుకుంది ఆసనతు. ఆ దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకుంది. కానీ యెజబేలు అర్థం చేసుకోలేకపోయింది. యెజబేలు దేవుని మీదనే తిరుగుబాటు చేసి దేవుని బిడ్డల్ని నాశనం చేసి, అందుకే ఆ యెజబేలును స్త్రీలు నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయటకు, పాపం చేయడానికి కారణమవుతుంది యెజబేలు. నీ వల్ల నా వల్ల ఎదుటివారు కృంగిపోకూడదు, ఎదుటి వాళ్ళలో కోపాన్ని రేకెత్తించకూడదు. నీ వల్ల నా వల్ల ఎదుటివారు ఆదరింపబడాలి. ఎదుటివారిలో బలహీనతలు ఉండొచ్చు. కీడు చేయి వారిని చూచి వ్యసన పడుకుము, అదేమి దుర్జనులను చూచి వ్యసన పడుకుము, అది కీడుకే కాదు. సమరయ స్త్రీలో లోపాలు లేవా? ప్రభువే అంతగా నడుచుకొని వెళ్ళి ఆమెలో బలహీనతలు ఉన్నాయి కదా. ఆమె జీవితం సరిగా లేకపోయినా ప్రభువే ఆమెను వెళ్ళి అమ్మా తాగడానికి నీళ్ళిమ్మని అడిగినప్పుడు నీవు నేను చిన్న చూపు చూస్తున్నామే. అలాంటి వారు మన వల్ల ఇంకా దేవుని నమ్ముకోకుండా తయారవడానికి మనమే కారణం అవుతున్నాం. చిన్న చూపు చూడడం వల్ల ఎంతో మంది ప్రభువులోకి రాకుండా మన మాటలు మన క్రియలు కారణం అవుతున్నాయని ఆలోచిద్దాం. మనలో అలాంటి వారు ఎవరు లేరు. కానీ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వ్రాయించిన మాటలు. కాబట్టి పాపము ఎదుటివారు మన ఓర్పు మన సహనము మనకు లేక, ఎదుటివారు వారి జీవితాలను మార్చుకోలేక, ఎదుటివారు మన ప్రేమను బట్టి, మన ఓర్పును బట్టి, మన సహనాన్ని బట్టి, మనం క్షమించే మన స్వభావాన్ని బట్టి ఎదుటివారు మారే అవకాశం మనం ఇవ్వాలి. ఎదుటివారు కఠినపరుచుకొని ఇంకా ఎదుటివారిలో ఉన్న బలహీనతలు ఇంకా తీసేసుకోకుండా మనం కారణం కాకూడదు. మనం వాళ్ళని చిన్న చూపు చూడడం ద్వారా ఎదుటివారు మన వల్ల సరిచేయబడాలి. యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ జీవితం మారి శిష్యులు వచ్చి ఎగాదిగా చూశారు యేసు ప్రభుని కూడా. యేసు ప్రభు పట్టించుకోలే. నిన్ను నన్ను అలా మనము కొన్నిసార్లు న్యాయంగా మనం వెళ్ళిన ప్రార్థన మనము ఎదుటివారు అలాంటి బలహీనతలు ఉన్న వారితో మాట్లాడుతున్నా మనల్ని తప్పుగా అనుకోవచ్చు. కానీ వారి జీవితాలు మారే కంటే అంతకంటే ఏం కావాలి? దేవుడి ఆజ్ఞను మనం పాటించిన వారంగా ఉంటాం. మన పిల్లలకు కూడా మనము అలాంటి ప్రేమను, దయను, కనికరాన్ని నేర్పిస్తాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందు. ఎదుటి వారిలో బలహీనతలను చూసి చిన్న చూపు చూడకూడదు, ద్వేషించకూడదు, ఈసడించుకోకూడదు, నీచంగా చూడకూడదు.
వారి మీద మనకు కనికరం కలగాల. అయ్యో ప్రభా, కాలు జారే చోట ఉన్నారు, అయ్యో ప్రభా దేవుని నమ్ముకున్నారు కానీ కొన్ని బలహీనతలతో ఉన్నారు, వీరిని మార్చు అని మనం ప్రేమతో వారిని సరిచేయాలి. మనం చెప్పినా సరిచేయబడకపోతే అది ప్రభువుకు అప్పచెప్పాల, ప్రభువు చూసుకుంటాడు. మన బాధ్యత మనము చేయాలి. కాబట్టి దానివల్ల మనకు కొన్ని సమస్యలు రావచ్చు, మాటలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. శిష్యులే వచ్చి ప్రభువును యగాదిగా చూశారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అక్కడ చూస్తాం, యోహాను సువార్త 4వ అధ్యాయం. కానీ ఆమె వల్ల, ఆ ఒక్క ఆమె వల్ల ఊరే మారింది. నీవు నేను ఒక్కరిని రక్షిస్తే, ఒక్కరిని ప్రభువులో సరిచేస్తే, ఒక్కరిలో ఉన్న బలహీనతలను, దేవుని బిడ్డలైనా ఒక్కరిలో ఉన్న బలహీనతలను మన కనికరం ద్వారా, దయ ద్వారా, ప్రేమ ద్వారా, సహనం ద్వారా, సాత్వికం ద్వారా, ఓర్పు ద్వారా మనం వారి జీవితాన్ని మారడానికి కారణం అవుతాయి. వారి వలన అనేక కుటుంబాలు బాగుపడతాయి. నీవు నేను అలా జీవించాలని, అలా ప్రభువులో మనం ప్రయాసపడాలని ప్రభు కోరుతుంది. కాబట్టి మనం అనేక మందికి మాదిరికరంగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఇంకా చాలా విషయాలు సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారికి నేను 1000 తరాల వరకు నేను కరుణిస్తాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకు. నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, వ్యర్థంగా ప్రార్థన చేస్తున్నావు. నీలో ప్రేమ లేదు, నీలో సహనం లేదు, నీలో ఓర్పు లేదు, అబద్ధంగా జీవిస్తున్నావు. లోపల ఒకటి ఉంది, బయట ఒక వేషధారిగా ఉన్నావు అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడు. సరి చేసుకుంటే దేవుని ఆజ్ఞలను పాటించిన వారు. రాహేలు సరి చేసుకోలేకపోయింది, యాకోబుతో ఉంది. యాకోబు దేవుణ్ణి చూస్తుంది, యాకోబు దేవునికి ప్రార్థన చేయడం చూస్తుంది, యాకోబు దేవుణ్ణి ఆరాధించడం చూస్తుంది. కానీ లోపల ఉన్న అసూయను తీసేసుకోలేకపోయింది. తన బిడ్డల జీవితాలను చూడలేకపోయింది, నష్టపోయింది. తన బిడ్డల జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోయింది. అబద్ధం ఆడింది, విగ్రహాలు పెట్టుకుంది, ఆశీర్వదించబడలేకపోయింది కదా. మనం చూసుకున్నట్లయితే మీకాలు నష్టపోయింది. మనం కూడా అనేక మంది బిడ్డలు దేవుని బిడ్డలుగా మారకుండా గుట్రాళ్ళం అయిపోతున్నాం. ఆలోచిద్దాం, దేవుడు మాట్లాడతాం. అలాగే యెజెబెలు లాంటి పాపక్రియలు కదా, విగ్రహాలు అంటే దేవునికి ఇష్టం లేనివన్నీ ఉన్నాయి, దేవునికి ఇష్టం లేనివన్నీ ఉన్నాయేమో కదా. బలిచ్చిన వాటిని తినుట, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటా అంటే దేవుడు వద్దన్న వాటినే చేయడం, దేవుడు వద్దన్న వాటినే చేయడం, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడంతో సమానం. యెజెబెలు మన జీవితంలో ఉంటాయి, అలాంటి క్రియలు ఉంటాయి, అలాంటి అలంకరణలు ఉంటాయి, అలాంటి జీవితాలు ఉంటాయి. పోయే వారంగా ఉంటాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం మేలు పొందాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. దేవుని చిత్తం అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొకసారి మనం చూద్దాం. నాకు అవకాశం ఇచ్చిన పెద్దవారైన కేజీ ఆంటీకి ప్రభు పేరిట వందనాలు. అలాగే నడిపిస్తున్న ఆంటీకి, అలాగే సోదరులందరికీ, నాకంటే అనుభవస్తులు ఎంతో మంది ఉన్నారు, అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.